ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఘనుడైన దేవ, పరిశుద్ధుడా, మీరు ఈ రోజున మాతో మాట్లాడేటువంటి అంశము చాలా బలమైనటువంటిదని మేము నమ్ముచు మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. మీ ఆత్మతో మీ బిడ్డలు నా తండ్రి బహు జాగ్రత్తగా పరిశీలించుకోవడానికి మీ కృప చొప్పున వారికి కావలసి ఉన్న జ్ఞానోపదేశమును అనుగ్రహించుమని రక్షకుడైన యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ లేఖనములో మొట్టమొదటిసారిగా మనము ఒక విషయాన్ని గమనించవలసి ఉన్నాం. అదేంటంటే, దేవుడు ఏ రోజు ప్రార్థన చేయండి అని సెలవిచ్చి ఉన్నాడో మనము ఒక్కసారి పరిశుద్ధ లేఖనాల్ని పరిశీలించుకుంటా చదువుకున్నామండి. ఈ రోజున బైబిల్ గ్రంథములో ఏ రోజున వాక్య ధ్యానము చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు, ఏ రోజున మనుష్యుడు ఆ దినాన్ని మార్చివేసి ఏ విధమైనటువంటి ఆచారాల్ని ఆచరిస్తూ ఉన్నాడో చాలా లోతైనటువంటి సంశయాల్ని మనం చదువుకున్నామండి. పరిశుద్ధ గ్రంథములో దేనికి ప్రాధాన్యత ఇచ్చి ఉన్నారు? ఉదాహరణకి మొట్టమొదట సృష్టిలోనే దేవుడు తయారు చేసి ఉన్నటువంటి సృష్టిలో ఏ దినాన ప్రార్థన చేయమని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. ఏ రోజున మనము ఇప్పటికీ కూడా ఆచరిస్తూ ఉన్నాము అనేటువంటి విషయాన్ని చదువుకున్నామండి. ఉదాహరణకి ఆదికాండములో 2వ అధ్యాయములో దేవుడు సెలవిచ్చి ఉన్నటువంటి మాటలను పరిశీలించి ఉన్నప్పుడు, ఆకాశమును భూమియును వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి, తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఇప్పుడు మనము ఆలోచించవలసి ఉన్న విషయం ఏంటంటే, 7వ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరచెను అని చెప్పబడి ఉన్న 7వ దినము ఏది? ఈ రోజున బైబిల్ గ్రంథములో ఉన్నటువంటి అంశాల్ని పలు రకాలైనటువంటి విశదీకరణలతో మనుషులు బోధిస్తూ ఉన్నారండి. కాబట్టి కొంతమంది అయితే శుక్రవారము పరిశుద్ధ దినముగా ఆచరిస్తూ ఉంటారండి. కొంతమంది అయితే శనివారము పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఉంటారు. మరికొందరైతే ఆదివారము పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఉంటారండి. ఇవి ఇన్ని భేదాలు రావడానికి మానవుని యొక్క అతి జ్ఞానము లేకుంటే అపవాది మానవుణ్ణి పడగొట్టి ఉన్నటువంటి తలంపులను మనం ఆలోచిస్తూ వచ్చి ఉన్నప్పుడు చాలా కష్టముగా ఇవి కనబడుతూ ఉంటాయండి. మొట్టమొదటిసారిగానే దేవుడు పెట్టి ఉన్నటువంటి ఆ నిబంధనను అపవాది ఎంత యుక్తిగా మోసగించి ఉన్నాడంటే, చాలామంది కూడా మొదటి దినమేది, అలాగనే 7వ దినమేది అని ప్రశ్నలు వేసేటువంటి వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. అసలు దినము అని అనగానే ఎప్పటి నుండి ఎప్పటి వరకు దినము అనేది మొట్టమొదటిసారిగా మనం పరిశుద్ధ లేఖనములో పరిశీలించుకుంటూ వెళతామండి. మొదటిగా అస్తమయమును చూడండి. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి మొదటి దినాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ వాడి ఉన్నటువంటి పదాలని మనం పరిశీలిస్తూ వచ్చి ఉన్నటువంటి సమయంలో మనకు కనబడేటువంటి మొట్టమొదట దినము 4వ అధ్యాయము, ఆదికాండము 4వ మొదటి అధ్యాయము 4వ వచనమండి. వెలుగు మంచిదైనట్లు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను.
అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినము ఆయను. అనగా సూర్యుడు ఇక్కడ చాలామంది కూడా గమనించలేనటువంటి విషయాలు ఏంటంటే, రోజు ఎప్పటి నుండి ఎప్పటి వరకు అనేది ఆలోచించుచూ ఉన్నారండి. ఈ రోజున మనం ఒక దినాన్ని లెక్క వేసినప్పుడు డిసెంబర్ 31వ తారీఖు మధ్యరాత్రికి గంట కొడుతూ ఉంటారండి. అంటే దాని అర్థం ఏంటంటే, డిసెంబర్ 31వ తారీఖున కొత్త సంవత్సరం వచ్చింది అనేటువంటి ఉద్దేశం చొప్పున మనుషులు ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకుంటూ ఉంటారండి. ఇది ఎక్కడ ఉన్నది అని ఆలోచించి ఉన్నట్లయితే, ప్రపంచాన్ని ఏలి ఉన్నటువంటి రోమా సామ్రాజ్యము కాలములో వచ్చి ఉన్నటువంటి మార్పే కానీ పరిశుద్ధ గ్రంథములో అలాగూ లేదు అని గమనించవలసి ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయను అని చెప్పబడుచు ఉన్నదండి. అస్తమయము అనేసరికి మానవుడు ఆలోచించవలసి ఉన్నటువంటి విషయం ఏంటంటే, సూర్యుడు అస్తమించిన దగ్గర నుండి మరలా సూర్యుడు అస్తమించే వరకే ఒక దినమే. అంతేకాని మధ్యరాత్రి నుండి మధ్యరాత్రి వరకు లెక్క వేసేటువంటిది రోమా సామ్రాజ్యము కాలములో మార్చబడి ఉన్న చరిత్ర అని గమనించవలసి ఉన్నామండి. కాన్స్టాంటినోపుల్ చక్రవర్తి ఏర్పాటు చేయబడి ఉన్నటువంటి దినాన్నే మానవులందరూ కూడా ఈ రోజున ప్రపంచాన్ని అలరించుచూ ఉన్నటువంటి ఆఖరి సామ్రాజ్యమైన రోమా గుర్తులని మానవుడు ఆలోచిస్తూ ఉంటాడు. అందుకనే పరిశుద్ధ లేఖనములో యేసు ప్రభువారు చెప్పి ఉన్నటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయములో ప్రభువు సెలవిచ్చి ఉన్న మాటలనే మనుష్యుడు ఆలోచిస్తూ ఉంటాడని. 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనములో, కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించునుగాక. ఆ తర్వాత మనము ఆలోచించవలసి ఉన్నటువంటిది ఏంటంటే, నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుపబడటము అనేటువంటి సారాంశం ఏంటంటే, ఎవరైతే ప్రపంచంలో క్రైస్తవులందరికంటే హీనమైనటువంటి దశలో ఉన్నటువంటి కథోలిక్ సంఘాన్ని ప్రపంచమంతా కూడా ఇప్పటికీ కూడా పొగుడుతూనే ఉన్నారండి. కారణం ఏంటంటే, అది నిషిద్ధమైనటువంటిది పరిశుద్ధ స్థలములో నిలబెట్టడమే మనం చూసేటువంటి ప్రభువు యొక్క రాకడకు గుర్తుగా మనకి పరిశుద్ధ లేఖనంలో చెప్పబడి ఉన్నదండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఏ సామ్రాజ్యాన్ని ఏ నిబంధనను అయితే మనుషుడు త్రోసివేసి ఉన్నాడో ఆ నిబంధనను ఆ సామ్రాజ్యాన్నే ప్రథమంగా పెట్టుచూ ఉన్నాడండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, మానవుడు త్రోసివేసి ఉన్నటువంటి దానినే మళ్ళీ పరిశుద్ధ స్థలములో నిలబెట్టి అదే ప్రాధాన్యత కలిగి ఉన్నటువంటి ఏర్పాటుగా మానవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. అందువలన యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్న ఈ మాటల యొక్క సారాంశములో మనము ఎంత తెలివిగా గమనించవలసి ఉన్నామంటే, 20వ వచనములో మత్తయి సువార్త 24వ అధ్యాయము 20వ వచనములో, అప్పుడు మహాశ్రమ కలుగును కనుక మీరు పారిపోవుట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవించకుండా ఉండవలెనని ప్రార్థించుడి అని ప్రభువు సెలవిచ్చి ఉన్న మాటలండి. అది మానవులు గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారండి. లోక ఆరంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమలు కలుగలేదు, ఇక ఎన్నడూనూ కలుగబోతూ ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు.
ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడును. అంటే ఇక్కడ మనుష్యుడు గమనించలేనటువంటి విషయం ఏంటంటే, విశ్రాంతి దినము అనేటువంటి దినాన్ని పూర్తిగా మానవుడు మర్చిపోయేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చదువుతూ ఉన్నామండి. విశ్రాంతి దినము అనగానే 7వ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచి ఉన్నటువంటి దేవుడు, మానవుడు ఆ 7వ దినాన్ని పూర్తిగా తుడిచివేసి మొదటి దినాన్నే పరిశుద్ధ దినంగా ఆచరిస్తూ ఉన్నారండి. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు పెట్టి ఉన్నటువంటి దినాన్ని కూడా మనుషుడు మార్చినట్లుగా చెప్పబడుచు ఉన్నదండి. అంటే 7వ దినము అనగానే దేవుడు ఎన్ని అద్భుతాలని చేసి ఉన్నాడయ్యా అంటే, 7వ దినాన ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి దేవుడు ఆకాశముల నుండి 7వ దినాన ఆహారాన్ని కురిపించలేదు. 6వ దినానే రెండంతలు ప్రోగు చేసుకోనండి అని చెప్పి ఉన్న దేవుడిని మానవుడు మర్చిపోతూ ఉన్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క దినము పరిశుద్ధ దినము కాకుండా ఉండినట్లుగా ప్రార్థన చేయండి అని యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్న మాట యొక్క సారాంశం ఏంటంటే, 7వ దినము చాలా ప్రత్యేకమైనటువంటిదిగా మానవుడు గ్రహించవలసి ఉన్నాడు. ఆ 7వ దినములో ఉన్నటువంటి ఆశీర్వాదములు ఎంత గొప్పవి అని ఆలోచించి ఉన్నప్పుడు మనకు కనబడినటువంటి పరిశుద్ధ గ్రంథములో యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకొని వచ్చాను. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యేసు ప్రభువారు అని చెప్పబడినటువంటి రక్షకుడు తన ఆత్మ ద్వారా పలికి ఉన్నటువంటి యెషయా గ్రంథము 58:13లో విశ్రాంతి దినానికి పెట్టి ఉన్న ఆశీర్వాదాలని చూస్తూ ఉన్నామండి. విశ్రాంతి దినాన్ని ఘనమైన దినమని, ఆ తర్వాత ప్రత్యేకమైన దినమని, ప్రతిష్ఠితమైన దినమని అనుకొని ఆ దినాన్ని ఆచరించండి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆ దినాన్ని ఆచరించేటప్పుడు 3 ఆశీర్వాదాలు ప్రత్యేకంగా వ్రాసి ఉన్నాడు. మొదటిది, యెహోవా యందు ఆనందిస్తావు. రెండవది, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను ఎక్కిస్తాను. మూడవది, యెహోవా యందు నీవు ఆనందించెదవు అని 3 ఆశీర్వాద వచనాల్ని దేవుడు విశ్రాంతి దినానికి పెట్టి ఉన్నాడు. అలాగుననే యెషయా గ్రంథములోనే 56వ అధ్యాయములో కూడా విశ్రాంతి దినానికి కొన్ని ప్రత్యేకమైన ఆశీర్వాదాలని పెట్టి ఉన్నాడు. 2వ వచనములో, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడును చేయకుండా తన చేతిని బెగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారము చేసి దాన్ని రూఢిగా గైకొనుడు నరుడు ధన్యుడు అని చెప్పుచు 4వ వచనములో, నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకిష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు ఉన్న షండులను గురించి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచు ఉన్నాడు అని చెప్పుచు 6వ వచనములో, విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా ఆచరించుచు నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయవలనని ఆయన పక్షముగా చేరు అన్యులను నా పరిశుద్ధ పర్వతమునకు తోడుకొని వచ్చేదను.
నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకును ప్రార్థనా మందిరము అనబడును అని విశ్రాంతి దినానికి దేవుడు పెట్టి ఉన్న ఆశీర్వాదాలని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా నేను ఏ రోజు విశ్రాంతి దినమో అని చెప్పడం లేదు, కానీ మనం చెప్పుకునేటువంటి ఇదేంటంటే విశ్రాంతి దినాన్ని దేవుడు ఒక ప్రత్యేకమైన పని కొరకై ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆ ప్రత్యేకమైనటువంటి పని ఏంటయ్యా అంటే మనము దేవుని యొక్క దినాన్ని ఆచరించవలసి ఉన్నాము. ఆ దేవుని యొక్క దినాన్ని ఆచరించేటువంటి మనుషులకు దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాన్ని మనము వరుసవారీగా పరిశీలించుకుంటూ వచ్చినట్లయితే ఈ దినాన్ని అపవిత్రపరచటము అనేది దేవుని యొక్క దృష్టిలో చాలా కఠినమైనటువంటిదిగా గమనించవలసి ఉన్నాం. ఉదాహరణకి దేవుడు పెట్టి ఉన్నటువంటి ఆజ్ఞలలో మొదటి 4 ఆజ్ఞలు కూడా దేవుని గురించే ఉంటవండి. మొదటిది దేవుడు ఒక్కడే, రెండవది విగ్రహారాధన చేయకూడదు, మూడవది దేవుని యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు అని 3వ ఆజ్ఞను చెప్పుచు 4వ ఆజ్ఞ విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించటానికి జ్ఞాపకముంచుకొనండి అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మొదటి 4 ఆజ్ఞలు కూడా మనం దేవుణ్ణి ప్రేమించుచు ఉన్నట్లయితే ఈ 4 ఆజ్ఞలు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉన్నాం. తరువాత 6 ఆజ్ఞలు కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను. మన పొరుగువాడిని ప్రేమించితే ఇతరుల భార్యలను మనము ఆశించకూడదు, ఇతరుల సొమ్మును మనం ఆశపడకూడదు, ఆ తర్వాత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ తర్వాత ఆశపడకూడదు. ఇలాంటివి 6 ఆజ్ఞల్ని కూడా క్షమించండి, దేవుడు మన కోసరమై పెట్టి ఉన్నటువంటి ఈ 6 ఆజ్ఞలు కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించవలెను అని వ్రాయబడి ఉన్నటువంటి శాసనాలండి. కాబట్టి ప్రియులారా, మనము ఎలాగా వీటిని ఆచరిస్తూ ఉన్నామో ఒక్కసారి పరిశీలించుకొనవలసి ఉన్నాం. ఇక్కడ మనం చదువుకొని ఉన్నటువంటి విషయాల్లో శుక్రవారము, శనివారము, ఆదివారము అనేటువంటి దినాల్ని మనుష్యుడు ఆచరిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ మనము ఇప్పటి వరకు చదువుకొని ఉన్నటువంటిది ఏంటంటే విశ్రాంతి దినము దేవుడు మానవుని కొరకై పరిశుద్ధపరిచి ఉన్నటువంటి సమయమండి. ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఆ దినము అనేటువంటి దానిని ఎన్ని చోట్ల పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధమైన విశ్రాంతి దినాన్ని గురించి చెప్పి ఉన్నాడో మరొక్కసారి మనం చదువుకుందామండి. కానీ ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే యేసు ప్రభువారు ఆఖరిసారిగా చెప్పిన మాట విశ్రాంతి దినమందైనను చలికాలమందైనను కాకుండా ఉండేటట్లుగా మనల్ని ప్రార్థన చేయమని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ప్రభు యొక్క దినము ఏ రోజున మనం అనుకుంటూ ఉన్నాం? ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథములో అపోస్తులుల కార్యము 1వ అధ్యాయములో మనము చదువుకొని ఉన్నట్లయితే దానిలో చెప్పబడి ఉన్నటువంటి అంశాన్ని మనము పరిశీలించి ఉన్నప్పుడు 1వ అధ్యాయము అపోస్తుల కార్యము 1వ అధ్యాయములో దేవుడు తన బిడ్డలకు నేర్పినటువంటి విషయాల్ని పరిశీలించి ఉన్నప్పుడు మనము ఏ రోజున విశ్రాంతి దినాన్ని ఆచరించవలసి ఉన్నామో ఇక్కడ మనకి స్పష్టంగా యేసు ప్రభువారు సెలవిచ్చి ఉన్నాడు. 1వ అధ్యాయము 10వ వచనములో ఆయన వెళ్ళుచూ ఉండగా ఆకాశము వైపు తేరి చూచుచూ ఉండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలచి ఆకాశము వైపు చూచుచూ ఉన్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. కాబట్టి మనము ఒక్కసారి ఆలోచించుకుందాం. యేసు ప్రభువారు ఆకాశములోనికి వెళ్ళిన దినము విశ్రాంతి దినము. చాలామంది కూడా యేసు ప్రభువారు చనిపోయి లేచి ఉన్న దినము మరొక దినము అని ఆ దినాన్ని ఆచరించటానికి ఇష్టపడుతూ ఉంటారు. కాబట్టి ఆ మరొక దినమేంటో మరొక ప్రసంగంలో మనం చదువుకొనవచ్చండి. కాబట్టి ఎన్ని చోట్ల ఆ మరుదినాన్ని గురించి చెప్పబడి ఉన్నదో పరిశుద్ధ లేఖనములో మనం ఆలోచించుకున్నాం. పరిశుద్ధ గ్రంథము ప్రకారముగా మనుష్యుడు పరిశుద్ధుడుగా ఉండవలనని దేవుడు కోరుకుంటూ ఏ దినాన పరిశుద్ధ దినముగా ఆచరించవలనని పరిశుద్ధ గ్రంథములో చెప్పబడి ఉన్నది అని పరిశీలించి ఉన్నట్లయితే మనకు కనబడినటువంటి యెహెజ్కేలు గ్రంథములో ఈ విషయాల్ని మనము చూడవచ్చండి. కారణం ఏంటంటే ఒక యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనంలో చదువుకున్నాడు. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని వారికి గుర్తుగా పెట్టినటువంటి దినాల్ని విశ్రాంతి దినము అని చెప్పబడి ఉన్నదండి. తర్వాత 20వ వచనములో నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్యను సూచనగా ఉండును. నాకును మీకును మధ్య సూచనగా ఉండును. మానవులమైన మనము దేవుని యొక్క సన్నిధిలో గడుపుచూ ఉన్నాము అనేటువంటి దినమే విశ్రాంతి దినము. అందువలన మరొకసారి ఈ విశ్రాంతి దినాలు ఎలాగ చెప్పబడి ఉన్నవి, ఏ రోజున యేసు ప్రభువారు ఆకాశంలోనికి వెళ్ళి ఉన్నారో ఆ విషయాలన్నింటినీ కూడా శ్రద్ధగా పరిశీలించుకుందాం. మనం చదువుకునేటువంటి తెలుగు బైబిలు 1800 సంవత్సరములలో మనకి తెలుగులో తర్జుమా చేయబడి ఉన్నదండి. దానికి ముందుగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బంధించిన వారెవరు, ఆ గ్రంథములో ఉన్న సారాంశం ఏమై ఉన్నది, అవన్నీ కూడా దేవుని ఏర్పాటైతే మరొక సమయంలో చర్చించుకొని పరిశీలించుకొని వాటిని అనుసరించవలనని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాము. అలాంటి ఆచరణ మన జీవిత యాత్రలో చూపించినట్లయితే తప్పకుండా దేవుని రాజ్యములో దేవుని చిత్త ప్రకారముగా మనం కలుసుకొనగలమని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రార్థన చేసుకున్నాం. దేవుడు పెట్టినటువంటి విశ్రాంతి దినము ఏమై ఉన్నది, ఏ విధంగా ఆ దినమును మనము ఆచరించవలసి ఉన్నామో, ఏ బోధలు తప్పు బోధలు వేటిని దేవుడు తిరస్కరించి ఉన్నాడో వాటినన్నింటినీ పరిశీలించుకొని మనం ప్రభు బిడ్డలుగా ప్రభు యొక్క రాజ్యానికి వారసత్వాన్ని సంపాదించుకుంటూ ఆయన రాజ్యములో ప్రవేశించటానికి సిద్ధపడవలనని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాం. ఘనుడవైన దేవ, పరిశుద్ధుడా, మీరు మాకు అనుగ్రహించి ఉన్న ఈ పరిశుద్ధ సమయ దినాల్ని మేము ఆలోచించేటువంటి కృపను ఇచ్చి ఉన్నారు. మీకు వందనాలు తండ్రి. 7వ దినము విశ్రాంతి దినమని మీరు సెలవిచ్చి ఉన్నారు. అలాంటి 7వ దినాన్ని ఎంత పవిత్రముగా మీరు ఆశీర్వదించి ఉన్నారో ఆ విషయాలను మేము ఆలోచించి ఉన్నప్పుడు ప్రపంచ బోధలలో అనేకులు విశ్రాంతి దినమును మార్చివేసి ఉన్న దినములను ప్రభువు లేచి ఉన్న దినముగా ఆచరిస్తూ ఉన్నారే కానీ ప్రభు ఆకాశములోనికి వెళ్ళి ఉన్న
విశ్రాంతి దినాన్ని మనుషులు మర్చిపోతూ ఉన్నారని చెప్పుచూ ఉండగా వాటిని గ్రహించేటువంటి జ్ఞానాన్ని వినుచూ ఉన్న ప్రతి శ్రోతకి మీరే కలుగు చేసి మీ రాజ్యమునకు సిద్ధపరచుమని మీ హస్తములకు అప్పగించుకుంటూ మా రక్షకుడును మా ప్రభువును అయ్యున్నటువంటి యేసు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.